హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ప్రమోషనల్ వీడియో అండి. ఓనర్ గారి పేరు, ఫోన్ నెంబరు స్క్రీన్పై ఇస్తాను, గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ అమరావతిలో ధరణికోట నుంచి సత్తెనపల్లి రూట్లో వచ్చిందండి. ఇది అమరావతికి చాలా దగ్గరలో ఉండిద్ది అనమాట. అలాగే ధరణికోట ఊరి బయట మాత్రమే ఉండిద్ది. ఇది లింగాపురం లాజిస్టిక్ హబ్కి చాలా దగ్గరలో ఉండిద్దండి. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి కూడా చాలా నియర్ బై వచ్చింది అనమాట. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఒక్కసారి ప్లే చేస్తాను, వినండి ఫ్రెండ్స్. విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలిసి మెగా సిటీగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. పేరేచెర్ల, పాత అమరావతి, కంచికచెర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలి అన్నది లక్ష్యం. చూశారు కదండి ఎంత కమర్షియల్గా డెవలప్ చెందబోతుందో. ఇది సంక్రాంతి తర్వాత నుంచి మీకు అందుబాటులో కూడా ఉండవండి రేట్లు కూడా. ఇప్పుడే కరెక్ట్ టైం కొనుక్కోవడానికి. ఒక్కసారి ఔటర్ రింగ్ రోడ్డు యొక్క ప్లాన్ కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. స్వరూపాన్ని మార్చే ORR ను ఒకసారి పరిశీలిస్తే మొత్తం ORR 189 కిలోమీటర్లు కాగా, చూశారు కదండి న్యూస్ కూడా. మీరు పెట్టిన రూపాయి ఎక్కడికి పోదండి, మీ పెట్టిన రూపాయి కూడా డబల్ అవ్వబోతుంది మరికొన్ని రోజుల్లోనే. మీరు చూస్తున్న రోడ్డు 40 అడుగుల రోడ్డు అనమాట. దీనికి తూర్పు పడమలు 2 రోడ్లు వస్తాయి. 1470 గజాలండి. దీనికి రోడ్డు యాక్సెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా నియర్ బై వచ్చింది అందులో మెయిన్ రోడ్డుకి కూడా. ఇది కమర్షియల్గా కూడా యూజ్ అవుతుందండి. ఇది అపార్ట్మెంట్స్కి అలాగే ఇండివిజువల్ హౌసెస్కి కూడా కట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది మెజర్మెంట్స్ అనేది స్క్వేర్ మెజర్మెంట్స్ కాబట్టి మీకు తూర్పు పడమరలు 103 అడుగులు వచ్చిందండి. అలాగే ఉత్తరం దక్షిణం 130 వచ్చింది అనమాట. 1470 గజాలు. మీరు డివైడ్ చేసుకున్నా కూడా 6 బిట్లుగా డివైడ్ చేసుకొని మీకు ఇండివిజువల్ హౌస్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. అలాగే అపార్ట్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అందులో మెయిన్ రోడ్డుకను అన్ని ఫెసిలిటీస్కి దగ్గరలో ఉండటం వల్ల మీరు గోడౌన్ టైప్లో కూడా వేసి రెంట్లకు అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. దీనికి కానుకునే 240 గజాలు బిట్టు కూడా ఉందండి. అది ఓన్లీ పడమర ఫేసింగ్ మాత్రమే. 40 ఫీట్ రోడ్స్ వస్తాయి. ఇక్కడ రేటు ఆల్రెడీ 14,000 నడుస్తుందండి. ఓనర్ గారికి అవసరం ఉండి 12,000 మాత్రమే చెప్తున్నారు. లిటిల్ బిట్ బార్గెనింగ్ కూడా ఉండిద్ది. ఇది చాలా మంచి అవకాశం అండి, సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సైట్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషను కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోలేకపోతే కనుక ఫ్యూచర్లో మనం ఇన్వెస్ట్ చేయలేం ఫ్రెండ్స్. న్యూస్లో కూడా చూపించాను కదా, దయచేసి ఒక్కసారి గమనించి అలాగే ఎంక్వైరీ చేసుకోండి. కావాలంటే ఒక్కసారి ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి రోడ్డుకు కూడా చాలా నియర్ బై వచ్చింది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదండి. కృష్ణానదికి దగ్గరలో ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా మంచి వాటర్ పడతాయి. చూడండి నడుచుకుంటూ వెళ్ళి చూపిస్తున్నాను. రోడ్డుకి చాలా వెరీ నియర్ బై వచ్చింది అనమాట. ఈ ఏరియా కూడా చాలా సర్వేగంగా కూడా డెవలప్ చెందుతుందండి. ఎందుకంటే ఊరికి నియర్ బై ఉంది కాబట్టి, ధరణికోటకి అలాగే అమరావతికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి రెసిడెన్షియల్గా అలాగే కమర్షియల్గా కూడా డెవలప్ చెందుతుంది. ఇది స్థలం ఆల్రెడీ కన్వర్షన్ ల్యాండ్ అనమాట. మీరు ఇమీడియట్గా కూడా కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చండి. మరొక విషయం గమనించండి ఫ్రెండ్స్, మరికొన్ని రోజుల్లో మన గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచబోతుంది. ఒక్కసారి అది కూడా అబ్జర్వ్ చేసి ఆలోచించుకొని తొందరపడి కొనండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, గుంటూరు సిటీ రియల్టర్.